కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డిలో ఇక మీదట తాను పోటీ చేయనని సంచలన నిర్ణయం ప్రకటించారు. సంగారెడ్డిలో ప్రచారానికి కూడా తాను దూరంగా ఉంటారని తేల్చి చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి తాను అవమానించినట్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. తన కోసం రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి తన భుజంపై చెయ్యి వేసి జగ్గారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారని, కానీ ఇక్కడి ప్రజలు మాత్రం తనను ఓడించారని అన్నారు. అందుకే జీవితంలో సంగారెడ్డి నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించి రాజకీయ సంచలనం సృష్టించారు జగ్గారెడ్డి. నేను మన దగ్గర 2000 రూపాయలు తిన్నా నా ఓటేస్తాను కమిట్మెంట్ ఉంటది. కానీ మీరే చెప్పండి, గంజి మైదానంలో రాహుల్ గాంధీ ముందు జగన్ మీకు ఇన్సల్ట్ కాదా? మీకు ఇది అంటే మీకు కాదు, సంగారెడ్డిలోకి చెప్తున్నా. అయితే నేను ఏమంటున్నంటే జనరల్ గా మనసులో చెప్తున్నా, ఇదేమి ప్లాట్లకు దీనికి సంబంధం లేదు. మళ్ళీనండి అమ్మా, ప్లాట్లకు దీనికి సంబంధం లేదు. మళ్ళీ మనం ప్లాట్లప్పుడే కలుస్తాం, అది వేరు. కానీ కొంత అనుకోకుండా మైండ్ లో ఉన్నది చెప్పేసిన. నాకు నిజంగా నేనన్నా ఈమెకి చెప్పిన, నువ్వు నిలబడతంటే నిలబడు, నీ గురించి కూడా నేను ఓటేయమని చెప్పి అడగని చెప్పిన. నేను రాష్ట్రంలో ఎవరన్నా పోయి కాంగ్రెస్ ఓటేయండి అని అడుగుతా. ఇప్పుడు వీడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అన్నాడు, అరే నీకు నేను ఓటేయమని చెప్పి అడగరని చెప్పిన. చెప్పిన నుంచి ఇక వీళ్ళు మున్సిపల్ చైర్మన్ చేస్తారా, మీరు ఓడగొట్టుకుంటారా, మీ ఇష్టం. అరే వీళ్ళు చెప్పిన, అరే నేను నీకైతే ఓటేయమని చెప్పి అడగ. నీకు 38 వార్డులలో 25 మంది వార్డులు నేను గెలిపిస్తే నువ్వు చైర్మన్ గా. నేను నీ కోసం నేనైతే ఓటు అడగా. ఈమె ఎమ్మెల్యే నిలబడ్డాడుగా, వాడు చైర్మన్ అని అడగా. సేటు కథ చెప్పిన, రవి కథ చెప్పిన, అందరి కథ చెప్పిన. ఇడున్న వాళ్ళందరికీ ఎందుకు నన్ను మీరు రాహుల్ గాంధీ, మీరంటే మీరు కాదు, మీరంటే మీరు అనుకోకండి, సంగారెడ్డి వాళ్ళు నన్ను నా ద్వారా మీరు రాహుల్ గాంధీ. మీకు ఒక సంగతి చెప్పాలా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డిలో ఇక మీదట తాను పోటీ చేయనంటూ కూడా సంచలన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, వైష్ణవి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ రోజు సంగారెడ్డిలో నిర్వహించిన 2012-13 నిరుపేదలు ఇళ్ల పట్టాలు తీసుకున్న వారికి ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా పాల్గొన్నారు. అయితే ఈ రోజు ఏదైతే గతంలో గత ఎన్నికలు ఏదైతే రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారం కొనసాగించిన ప్రచారం చేసినా, కానీ ఇక్కడ జగ్గారెడ్డిని అతనికి ఓడించారని, సంగారెడ్డి ప్రజలు ఓడించారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపైన కూడా సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయను, ఒకవేళ పోటీ చేసినా వాళ్ళ భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేసినా నన్ను ప్రచారంకు రాను, ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తానని కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను ఓటు అడగాను, ఒకవేళ మీరే గెలిచి రావాలని కూడా ఆయన హుకుం జారీ చేశారు. మొత్తం మీద చూసినట్టయితే అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడ సంగారెడ్డిగా అతని గురించి ప్రచారం చేసిన దానికి అవమానం జరిగిందని ఆయన కూడా ఫీల్ అయినట్టు కూడా ఇప్పటికే ప్రజలను కూడా ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. నేను మన దగ్గర 2000 రూపాయలు తిన్నా నా ఓటేస్తాను కమిట్మెంట్ ఉంటది. కానీ మీరే చెప్పండి, గంజి మైదానంలో రాహుల్ గాంధీ ముందు జగన్ మీకు ఇన్సల్ట్ కాదా? మీకు ఇది అంటే మీకు కాదు, సంగారెడ్డిలోకి చెప్తున్నా. అయితే నేను ఏమంటున్నంటే జనరల్ గా మనసులో చెప్తున్నా, ఇదేమి ప్లాట్లకు దీనికి సంబంధం లేదు. మళ్ళీనండి అమ్మా, ప్లాట్లకు దీనికి సంబంధం లేదు. మళ్ళీ మనం ప్లాట్లప్పుడే కలుస్తాం, అది వేరు. కానీ కొంత అనుకోకుండా మైండ్ లో ఉన్నది చెప్పేసిన. నాకు నిజంగా నేనన్నా ఈమెకి చెప్పిన, నువ్వు నిలబడతంటే నిలబడు, నీ గురించి కూడా నేను ఓటేయమని చెప్పి అడగని చెప్పిన. నేను రాష్ట్రంలో ఎవరన్నా పోయి కాంగ్రెస్ ఓటేయండి అని అడుగుతా. ఇప్పుడు వీడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అన్నాడు, అరే నీకు నేను ఓటేయమని చెప్పి అడగరని చెప్పిన. చెప్పిన నుంచి ఇక వీళ్ళు మున్సిపల్ చైర్మన్ చేస్తారా, మీరు ఓడగొట్టుకుంటారా, మీ ఇష్టం. అరే వీళ్ళు చెప్పిన, అరే నేను నీకైతే ఓటేయమని చెప్పి అడగ. నీకు 38 వార్డులలో 25 మంది వార్డులు నేను గెలిపిస్తే నువ్వు చైర్మన్ గా.
నేను నీ కోసం నేనైతే ఓటు అడగా. ఈమె ఎమ్మెల్యే నిలబడ్డాడుగా, వాడు చైర్మన్ అని అడగా. సేటు కథ చెప్పిన, రవి కథ చెప్పిన, అందరి కథ చెప్పిన ఇడున్న వాళ్ళందరికీ. ఎందుకు నన్ను మీరు రాహుల్ గాంధీ, మీరంటే మీరు కాదు, మీరంటే మీరు అనుకోకండి, సంగారెడ్డి వాళ్ళు నన్ను నా ద్వారా మీరు రాహుల్ గాంధీ. మీకు ఒక సంగతి చెప్ప, కూటమి ప్రభుత్వ హయాంలో